ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. అన్ని డిపార్ట్మెంట్ వల్లే కష్టమైన డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్. రియల్ హీరోస్ అందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. అటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఏప్రిల్లో కూడా వారోత్సవాలు జరుగుతుంది, అగ్నిమాపక వారోత్సవాలను జరుపుతూ ఉంటారు. రీజన్ ఏంటంటే 1944లో ఆ సమయంలో దేశంలో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్లో దాదాపుగా 60 మంది ఫైర్ ఆఫీసర్లు, ఫైర్ సంబంధించిన డిపార్ట్మెంట్ సిబ్బంది చనిపోయారు. అలాగే ఒక 80 మంది వరకు సిబ్బంది గాయపడ్డారు. వారికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళంతా కూడా నివాళులు అర్పించారు. ఇది ఎందుకు పెట్టారు అంటే ప్రస్తుతం మనకి చూడొచ్చు రవికాంత్ మండల్ అనే ఫైటర్ ఆయన చనిపోయారు. ఆయన సర్వీస్లో ఉండగా చనిపోయారు. సో ఎవరైతే ఇయర్ మొత్తం మీద చనిపోతారో వాళ్ళకి ఈ విధంగా నివాళులు అర్పిస్తారు. ప్రస్తుతం నేను విజయవాడ ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు అగ్నిమాపక వారోత్సవాలను ఇవాళ నుంచి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు అందరికీ కూడా ఫైర్ పైన అవగాహన, ఫైర్ ఒక్కటే కాదు, విపత్తులు జరిగినప్పుడు ఎలా దాన్ని ఫేస్ చేయాలి, అలాగే ఎలా దాన్ని నివారించాలి, ఇవన్నీ కూడా ఈ వారోత్సవాల్లో ఈ వారం రోజుల పాటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా ప్రజలకి వివరిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్న ఈ ప్రస్తుతం చూడవచ్చు ఎక్విప్మెంట్ మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఇక్కడ ఒక ప్రదర్శనగా ఉంచారు. ఈ వారం రోజుల పాటు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కూడా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి చూడొచ్చు. ప్రజల కోసమే సందర్శన కోసం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ పెట్టారు. ప్రస్తుతం ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా ప్రజల్ని కాపాడతారు, ఈ వారోత్సవాలు ఎలా చేస్తున్నారు, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం నాతో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, వినయ్ గారు. సార్ నమస్తే. ముందుగా రియల్ హీరోస్ మీరే, ఎందుకంటే బుడమేరులో చూసాం మీ కష్టం మామూలు కష్టం కాదు. బుడమేరు మొత్తం మీద ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కృషి లేకపోతే కనుక ఎంతోమంది చనిపోయి ఉండేవారు, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో సార్ ఫస్ట్ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. మరొక విషయం ఏంటంటే ఫైర్ వారోత్సవాలు అంటున్నారు. వారోత్సవాలు చెప్పే ముందు ఇక్కడ మీరు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా, మీ సిబ్బంది అందరూ కూడా ఏ ఎక్విప్మెంట్ వాడతారనేది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. డిపార్ట్మెంట్లో ఉన్న వెహికల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా డిస్ప్లే పెట్టాం మన హెడ్ క్వార్టర్లో. అంటే పబ్లిక్కి మేము ఏం చేస్తాము, ఏ ఎక్విప్మెంట్ వాడతాం, ఎలా వాళ్ళని కాపాడుతామనేది తెలియాలి కదా. అందులో భాగంగా మన ఎక్విప్మెంట్ ఇక్కడ అంతా డిస్ప్లే చేయడం జరిగింది. ఇది రబ్బర్ లైన్డ్ హోజ్ అండి. ఇది అంటే మన వాటర్ ఫైర్ వెహికల్ నుంచి ఫైర్ స్పాట్కి క్యారీ చేయాలంటే మనకు ఒక మీడియా కావాలి. దానికి మనం ఈ హోజ్ని వాడతాం. ఈ హోజ్ని తీసుకొని, ఇది బ్రాంచ్ పైప్ అండి. మనం ఏదైతే ఈ హోజ్ నుంచి వాటర్ వస్తుందో దాన్ని ఈ బ్రాంచ్ ద్వారా మనం డిస్ప్లే చేస్తాం, మనం బయటికి డిశ్చార్జ్ చేస్తాం. దేంట్లో బ్రాంచ్లో రకాలు ఉంటాయి అన్నమాట. బ్రాంచ్ అంటే వాటర్ని చాలా దూరం త్రో చేయగలదు. దాంట్లో చిన్న బ్రాంచి, లాంగ్ బ్రాంచి, ఇటువంటి రకాలు. ఇది అక్రాన్ నాజిల్ అంటే దేని ద్వారా మనం 3 రకాలైనటువంటి వాటర్ని స్ప్రే చేయొచ్చు. ఒకటేమో రొటేట్ చేయడం వల్ల ఫాగ్ లాగా చిన్న జల్లులాగా పడుద్ది. ఇంకోసారి రొటేట్ చేయడం వల్ల మనకు ఎంత దూరంలో వాటర్ కావాలో అంత దూరం వాటర్ త్రో చేయొచ్చు. ఇది అడ్వాన్స్ బ్రాంచ్ పైప్ అండి. అదేవిధంగా మన సిబ్బంది ఫైర్కి వెళ్ళినప్పుడు, ఒకవేళ ఇన్ కేసు ఇండస్ట్రీ ఫైర్ కానీ అటువంటి ఫైర్కి వెళ్ళినప్పుడు ఈ అడ్వాన్స్ గమ్ బూట్స్, హెల్మెట్స్ ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. ఇన్ కేసు వాటర్ రెస్క్యూకి వెళ్ళామనుకోండి, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్, నెక్స్ట్ రోప్స్. ఇది ఫైర్ సూట్ అంటాం, నోమెక్స్ 3 లేయర్ ఫైర్ సూట్. ఇది వేసుకోవడం వల్ల సాధారణ మనిషి ఫైర్కి దగ్గరగా వెళ్ళలేడు. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫైర్కి దగ్గరగా వెళ్ళి సీట్ ఆఫ్ ఫైర్లో మనం ఫైర్ ఫైటింగ్ చేసి త్వరగా ఫైర్ని ఆర్పే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం, ఇది మిస్ట్ వెహికల్ అండి. దీని ద్వారా ఏంటంటే ఇరుకు సందుల్లో, ఫైర్ వెహికల్ అంటే పెద్దగా ఉంటుంది, చిన్న సందుల్లో వెళ్ళడం కష్టం. అట్లా కాకుండా ఇరుకు సందుల్లో త్వరగా స్పాట్కి వెళ్ళి ఇమ్మీడియట్గా ఫైర్ని ఆర్పడానికి చిన్న వెహికల్ని వాడతాం. సైడ్ అంతా మన ఫైర్ ఫైటింగ్ సంబంధించి, రెస్క్యూ సంబంధించి ఇవి కటింగ్ అవే గేర్స్ అనమాట, కటింగ్ అవే టూల్స్ అటువంటివి. మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఇది మనం ఏం చేస్తామంటే ఏదైనా ఐరన్ వస్తువులు కానీ అటువంటివి కట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఒకసారి ఆన్ చేయమ్మా, ప్లగ్ సరిగా పెట్టు. నెక్స్ట్ ఇది పిఆర్టీ రెస్క్యూ కిట్. అంటే ఇది మనిషి, అంటే ఎటువంటి మెకానికల్ ఫోర్స్ లేకుండా మనిషి ద్వారా దీన్ని వాడి మనం హోల్స్ కానీ అవి చేయడం జరుగుతుంది. మనిషి యొక్క పవర్ని రెట్టింపు చేస్తుంది. సపోజ్ ఇది కింద రాయి ఉంది, మామూలుగా అయితే అది బగలు కొట్టాలంటే మనకు చాలా టైం పడుతుంది. అదే దీని ద్వారా సులువుగా పగలు కొట్టదు. అది మాన్యువల్, ఇది హైడ్రాలిక్ ఎక్విప్మెంట్. దేన్ని వాడాలంటే మనం
ఇంజిన్ ద్వారా వాడాలి. కింద ఇంజిన్ ఉంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది, కటింగ్ గేర్స్ కానీ అటువంటివి. నెక్స్ట్ ఇది స్మోక్ బ్లోయర్. మనకి ఎక్కడైనా పొగ ఉందనుకోండి, ఆ ప్లేసుల్లో పొగ లేకుండా చేయడం కోసం, పొగని బయటికి పంపించడం కోసం దీన్ని వాడతాం మనం. నెక్స్ట్ ఇది లైటింగ్ ఎక్విప్మెంట్ మనకి ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఏదైనా రెస్క్యూ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఈ లైట్ని వెలిగించి ఈ లైట్ వెలుగులో మనం రెస్క్యూ చేస్తాం. ఇది బ్రీతింగ్ ఆపరేటర్ సెట్. సపోజ్ మనం ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళాము, ఆ ఏరియాలో మనకు ఫ్రెష్ ఎయిర్ దొరకదు, మొత్తం పొగ నిండి ఉంటుంది. అటువంటి సందర్భాలు ఏం చేస్తామంటే ఇది మనం ఎవరైనా వేసుకొని దానిలో ఉన్న ఫ్రెష్ గాలిని పీల్చుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళి త్వరగా మనుషులను రెస్క్యూ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ అన్నింటిలోకి వెళ్ళి నాకు ఈ వెహికల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇంత పెద్ద బేసిక్గా మాకు ఫైర్ ఇంజిన్ అంటే చాలా చిన్నది తెలుసు. సో ఇది చాలా పెద్దగా ఉంది. ఏంటి సార్ దాని ప్రత్యేకత ఏంటి సార్? ఇది టర్న్ టేబుల్ ల్యాడ్ అండి, మేడ్ ఇన్ జపాన్. యాక్చువల్గా ఇది మనం ఏం చేస్తామంటే రెస్క్యూలకి, ఫైర్ ఫైటింగ్కి ఉపయోగిస్తాం. ఇది 18 అంతస్తుల హైట్ కానీ 55 మీటర్ల హైట్ కానీ పైన ఉన్నటువంటి మనుషులను కూడా రక్షించడానికి వీలుగా దీన్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా దీని ద్వారా వాటర్ మనం హైరేజ్ బిల్డింగ్స్లో వాటర్ ఇవ్వడం అటువంటి ప్రయోగాలు కూడా చేశాము. సక్సెస్ఫుల్గా దీన్ని మనం ఫైర్ ఫైటింగ్లో ఉపయోగించడం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ మన తెనాల దగ్గర ఒక కోల్డ్ స్టోరేజ్లో కానీ జగ్గైపేటలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో కానీ ఈ వెహికల్ ద్వారా వాటర్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ వాటర్ కోసమేనా లేకపోతే బిల్డింగ్స్లో రెస్క్యూ చేయడానికి కూడా? ఇది వాటర్ పర్పస్ ప్లస్ రెస్క్యూ పర్పస్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. హైట్ ఉంటుంది సార్ సుమారుగా ఇది 18 అంతస్తుల హైట్ లేస్తుంది. ఎన్ని సార్ వెహికల్స్ ఉన్నాయి విజయవాడలో ఇది మేజర్గా పెద్ద వెహికల్ విజయవాడలో ఉందండి. వైజాగ్లో బ్రాంటో స్కైలిఫ్ట్ అని ఒక వెహికల్ ఉంది. తిరుపతిలో టీటీఎల్ సేమ్ ఇలాంటి వెహికల్ ఒక వెహికల్ ఉంది. సార్ బేసిక్గా ఈ ఎక్విప్మెంట్ మొత్తం చూశాక మీరు పడే కష్టం మాకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చాలామంది ప్రజలు చేసే కొంత తప్పు ఉంటుంది సార్. ఏంటంటే ఫైర్ గురించి తెలియకపోవడం, ఫైర్తో ఆటలాడడం లాంటివి చేస్తుంటారు. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి ఏం చెప్తామంటే ముందుగా ఈ ఫైర్ అవడం వల్ల వచ్చిన మనకు లాస్ ఏంటో మనకు తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వస్తువు నీళ్ళలో తడిసింది అనుకోండి, దాన్ని ఆరబెట్టుకొని వాడుకుంటాం. అదే అగ్నిలో కాలిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి కుదరదు. అంటే ఒక వస్తువు కాలిపోతే కంప్లీట్గా లాస్ అయినట్టే. ఒక మనిషి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే దాంట్లో చిన్న నెగ్లిజెన్సీ వల్ల చిన్న ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ ఇల్లంతా కాలిపోతే నెక్స్ట్ ఆ పర్సన్ పరిస్థితి ఏంటి? కంప్లీట్గా రోడ్డు మీద పడ్డట్టే. అలా కాకుండా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఫైర్ని ఇనిషియల్ స్టేజ్లో అంటే చిన్నగా ఉన్నప్పుడే గమనించడం వల్ల లేదా అరికట్టడం వల్ల మేజర్ యాక్సిడెంట్స్ మనం అరికట్టడం జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పండి, మీరు చెప్తున్న ఏదైతే నార్మల్ పీపుల్కి అయితే ఇవన్నీ కొంచెం అర్థం కాకుండా ఉంటాయి సార్. ఎందుకంటే ఫైర్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు భయపడుతూ ఉంటారు. బట్ చాలా వరకు మీరు ఎంతమందికి చెప్తున్నా కూడా స్కూళ్ళల్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, థియేటర్ మాల్స్లో కానివ్వండి, ఫైర్కి సంబంధించి ఎక్విప్మెంట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. అటువంటి ప్రదేశాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి? యాక్చువల్గా పాత రోజుల్లో లెక్క కాకుండా ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తే వింటున్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు టీవీలో వీడియోలు చూడడం కానీ లేదంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ అర్థమవుతుంది. కాబట్టి మనం ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు ముందుకే వస్తున్నారు తప్ప మాకు అవసరం లేదని ఎవరు అనట్లే. మనం స్కూల్స్కి వెళ్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం పిల్లలకి, మాల్స్కి వెళ్తున్నాం, మాల్స్లో కూడా చెప్తున్నాం. ప్రతి దగ్గర కూడా ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. ఫైర్ని మనం సింపుల్గా ఆర్పడానికి మనకు సహాయం చేస్తున్నారు వాళ్ళు. వేసవి కాలం వచ్చేసింది, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేది ఎక్కువ ఈ 2 నెలలే. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే మీకు గడ్డివాములు తగలబడిపోవడం, లేదా షార్ట్ సర్క్యూట్లు అవ్వడం, పైన సెల్ ఫోన్ టవర్లు కాలిపోవడం, సో ఇలా జరుగుతాయి కదా సార్, వాళ్ళకి ఏమి జాగ్రత్త చెప్తారు? మనకు విలేజెస్లో మనకు మేజర్గా ఎదురయ్యే ఫైర్ యాక్సిడెంట్లు గడ్డివాములు లేదంటే పూరి గుడిసెలు. ఇప్పుడు మ్యాక్సిమం పూరి గుడిసెలు పెద్దగా లేవు, ఉన్నా కానీ 10 కాంక్రీట్ బిల్డింగ్స్ మధ్యలో ఒక పూరి గుడిసె ఉంటుంది. కాకపోతే అది కాలినా కానీ ఒక ఇల్లు కాలినట్టే. కాబట్టి వీటికి చిన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే కరెంటు వైర్ల కింద గడ్డివాములు వేయకూడదు. రెండోది చిన్నపిల్లలకి లైటర్లు కానీ అగ్గిపుల్లలు కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. మూడోది కిరోసిన్ కానీ గ్యాస్ కానీ మనం వంట చేసేటప్పుడు వాడిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆర్పేసాం లేదా చెక్ చేసుకోవాలి. మేజర్ యాక్సిడెంట్స్ మాకు వచ్చేది ఏంటంటే అపార్ట్మెంట్లో వీటిలో గ్యాస్ ఫైర్లు వస్తాయి. ఎందుకంటే గ్యాస్ అనేది మనం ఎంత ప్రియారిటీ అంత డేంజర్. దాన్ని మనం గ్యాస్ ఏం చేస్తాం మన ఇళ్ళల్లో సాధారణంగా ఏదో ఒక మూల వంటగదిలో ఒక చివర ఎవరికి అందని ప్లేస్లో పెట్టేస్తాం. ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగితే దాని దగ్గరికి పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. దాని దగ్గరికి పోయి మనం ఫైర్ ఫైటింగ్ చేయడం చాలా ఇబ్బంది. అట్లా కాకుండా గ్యాస్ సిలిండర్ అనేది అవుట్ సైడ్ ద బిల్డింగ్ ఉంటే పైప్ కనెక్షన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని లోపల పెట్టుకోగలిగితే
చాలా వరకు మేజర్ యాక్సిడెంట్స్ని మనం అరికట్టడం జరుగుతుంది. రెండోది గ్యాస్ పైప్ కూడా పీరియాడికల్గా చేంజ్ చేయాలి. మనం మేజర్గా మనం ఏం చేస్తామంటే ఒక పైప్ కొని ఆడ పెట్టేస్తాం, దాన్ని ఎవరు కదిలియట్లేదు కదా, అది అలాగే ఉంటుందేమో అనుకుంటాం. ప్రతి వస్తువు కూడా కొంత టైం పీరియడ్ తర్వాత అది పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం గ్యాస్ పైప్ చెక్ చేసుకొని దాన్ని మనం కొత్తది మార్చుకోవడం చేయాలి. ఇంకొకటి ఎలక్ట్రికల్ ఫైర్స్ ఎందుకు అవుతాయి, అసలు అయ్యే అవకాశం ఉందా? మనం గట్టి వైర్లే వాడాం కదా. ఎలక్ట్రికల్ ఫైర్స్ అయ్యే అవకాశాలు ఏడుంటాయంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కోసమని ఒక సాకెట్ పెట్టాం. కొంతకాలం తర్వాత ఏమవుద్ది, ఆ సాకెట్ నుంచి ఇంకొక కంప్యూటర్ కొనిన తర్వాత ఆ కంప్యూటర్కి వైర్ తీసుకుంటాం. అలాగే ఇంకొక మిక్సీకి అక్కడి నుంచే వైర్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక వైర్ మీద ఓవర్లోడ్ తీసుకుంటుంది. ఆ ఓవర్లోడ్ వల్ల ఏమవుద్ది, మనకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఎలక్ట్రికల్ సాకెట్కి సపరేట్గా ఉంచుకుంటూ ప్రతి వస్తువుకి కూడా సపరేట్ వైరింగ్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ వైరింగ్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ వైరింగ్ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం ఫైర్ యాక్సిడెంట్ మనం అరికట్టడం జరుగుతుంది. ఏదైనా కూడా నివారణ చేయాలంటే జాగ్రత్త మాత్రమే తీసుకోవాలని చెప్తారు. సరే ఎనహో నిజంగా మీ టీంకి అయితే అభినందనలు. ఎందుకంటే బుడమేరులో చేసిన కృషి అయితే వండర్ఫుల్ అని చెప్పారు. కొన్ని వేల మందిని రక్షించిన ఫైర్ డిపార్ట్మెంట్, ఇక్కడ మనం వెనకాల చూసిన వాళ్ళందరూ కూడా కొన్ని వేల మందిని, కృష్ణానదికి వరద రావడం వేరు, బుడమేరు పొంగి విజయవాడలోకి వరద రావడం వేరు. అటువంటి సిటీ మధ్యలో వరద వస్తే దాన్ని రెస్క్యూ చేయడం కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల అయింది. వాళ్ళు నిర్వహిస్తున్న వారోత్సవాలని అందరూ గమనించండి. విజయవాడ సిటీలో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు, ఏ సూచనలు చేస్తున్నారు అని విని ఈ విపత్తుల నుంచి కానీ లేదా ఫైర్కి సంబంధించిన యాక్సిడెంట్ల నుంచి కానీ మనం రక్షించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.